హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అటుకుల మిక్స్చర్ను చూపించబోతున్నాను. అటుకుల మిక్స్చర్ను చేయడానికి నేను పావు కేజీ తీసుకున్నాను. ముందుగా అటుకులను ఇలా జల్లించి తీసుకోండి. మిగతా అటుకులను కూడా ఇలానే జల్లించి తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అటుకులను కొంచెం కొంచెం వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇప్పుడు అటుకులను ఇలా కలుపుతూ క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోనికి తీసుకోండి. మిగతా అటుకులను కూడా ఇలానే వేయించుకొని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోనే పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చిలను వేసుకొని 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు పుట్నాలను వేసుకొని 10-12 వరకు జీడిపప్పులను వేసుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోని కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పోపును అటుకులలోనికి వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలా మెల్లగా కలుపుకోండి. అటుకుల మిక్చర్ను టూర్కి వెళ్ళినప్పుడు చేసుకొని తీసుకెళ్ళండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో చూసి ఒక లైక్ ఇవ్వచ్చు కదా.